గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలో ప్రవాస భారతీయ యువతులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తెలుగువారి శాస్త్రీయ నృత్యమైన కూచిపూడిని ప్రపంచ తెలుగు మహాసభలో అభినయించడం మరువలేని అనుభవమని చెబుతున్న డల్లాస్ కళాకారులతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. కూచిపూడి తెలుగువారి శాస్త్రీయ నృత్య రూపకం. మన తెలుగువారు సైతం ఈ నృత్యానికి దూరంగా ఉంటున్న ఈ రోజుల్లో అమెరికాలో ఉన్నటువంటి తెలుగువారు పట్టుబట్టి ఈ శాస్త్రీయ నృత్యంలో పట్టు సాధించారు. పట్టు సాధించడమే కాదు, ఒక బృందంగా ఏర్పడి మన దేశం వచ్చి మన వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో తమ నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ గుంటూరులో జరుగుతున్నటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ అమెరికా చెందినటువంటి యువతుల బృందం కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ కూచిపూడి వారు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ సాధన చేశారు, వారిని ప్రోత్సహించిన వారు ఎవరు అనేది వారి మాటలోనే విని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవాళ మీరు ఏ ప్రదర్శన చేశారు? మేము ఇవాళ కూచిపూడి చేశాము. డాలస్ టెక్సస్ నుంచి వచ్చాము. మా గురువు గారు శ్రీమతి శ్రీలత సూరి వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఆవిడ మాకు విద్య నేర్పినందుకు మాకు ఇక్కడ దాకా వచ్చి పర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది. అండ్ తెలుగు మహాసభలు ఆర్గనైజ్ చేసిన అందరూ మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా పెద్ద థ్యాంక్స్. చెప్పండి, మీరు ఉండేది అమెరికాలో డల్లాస్లో అంటున్నారు. అక్కడ పాశ్చాత్య ధోరణి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూచిపూడి కానీ ఇతర శాస్త్రీయ నృత్యం నేర్పేవాళ్ళు కానీ వాటి గురించి అవగాహన కూడా తక్కువ ఉంటుంది. మీరు ఈ నృత్యం వైపు ఎలా వచ్చారు? నేను అక్కడ డ్యాన్స్ టీచర్స్ ఉన్న వల్ల, సో మా గురువు గారు శ్రీలత సూరి గారు చాలా 30 years నుంచి కూచిపూడి నేర్పిస్తున్నారు. సో ఆవిడ వల్ల ఇవాళ నేర్చుకోగలిగాము. మేమందరూ డాలస్ టెక్సస్ నుంచే వచ్చామండి. నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ స్కూల్ తరపున నుంచి వచ్చాము. మీ అమ్మ గురుగారు చెప్పినట్టు శ్రీమతి శ్రీలత సూరి గారు, ఆవిడ గురుగారు పద్మశ్రీ శోభానాయుడు గారు వాళ్ళ ఆశీస్సులతో ఇవాళ వచ్చామండి. గత 10 రోజుల నుంచి పర్ఫామ్ చేస్తున్నాం. తిరుపతి నాద నీరాజనంలోని, చెన్నై బ్రహ్మగాన సభలోని, శిల్పారామంలోని, రవీంద్ర భారతిలోని, గుడి సంబరాల్లోని, ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్లోని, మేడై బెంగళూరులోని అలా కొన్ని ప్రోగ్రాంలు జరుగుతున్నాయండి. తెలుగు మహాసభలో ఆకలి రోజు అందరి ఆశీస్సులతో ఇక్కడ విచ్చేసాం. మీరు చెప్పండి, తెలుగు మహాసభల్లో 42 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వేలాది మంది భాషాభిమానులు, సంగీతాభిమానులు వచ్చారు. వాళ్ళ మధ్య ఈ ప్రదర్శన చేయడం ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎందుకు డ్యాన్స్ చేస్తామంటే అంటే మాకు ఉన్న కనెక్షన్ని అందరికీ, ఆ హ్యాపీనెస్ అందరికీ పంచడానికి, అందరితో షేర్ చేసుకోవడానికి మేము డాన్స్ చేస్తాము. సో మాకు we're very happy to be able to present today. You know, it's a beautiful art, it's a sacred art, and we're very happy to be here today. మీ చదువుని కావచ్చు లేదా అక్కడ ఉన్న జీవితాన్ని కంపేర్ చేసుకుంటే కళలకు ప్రాధాన్యత కొంచెం తక్కువ ఉంటుంది, సమయం కేటాయించడం కూడా కష్టము. మీరు ఇటు చదువుని ఇటు కళల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? So actually US lo chala there's a lot of art, there's a lot of really good institutions and teachers that are doing a lot of work. Meeri pillalni chusaru, villandaru September nunchi almost daily every single weekend practices ki vachi ante they've been working really hard. So akkada actually art chala ekku untundi. Well, nenu Dallas lone నేర్చుకున్నాను 15 years నుంచి. సో శ్రీలత ఆంటీ మా గురు డాలస్లో ఉంటారు, తనే నేర్పించారంతా. సో చాలా సంతోషంగా ఉంది ఈ ఆపర్చునిటీ రావడం. అండ్ చాలా థ్యాంక్స్ ప్రణమ్య అక్క, అందరు అక్కలు ఫర్ కోఆర్డినేటింగ్ దిస్ ప్రోగ్రామ్స్. ఇప్పటివరకు మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? ఇక్కడ ప్రదర్శించడం ఎలా అనిపిస్తుంది? ఇప్పటివరకు హౌ మెనీ పెర్ఫార్మెన్స్ యూజ్? మేబీ 6, 7. చాలా చాలా చేసాం ఇప్పుడు. టుడే పెర్ఫార్మెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా సంతోషం. చాలా మంది వచ్చారు ఈరోజు, చాలా చాలా సంతోషంగా ఉంది. మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ మనమైన కళలకి, సంప్రదాయాలకి చాలా దగ్గరగా ఉన్నామని తమ తల్లిదండ్రులు కూడా ఈ శాస్త్రీయ నృత్యం వైపు ప్రోత్సహిస్తున్నారని, అందుకే మేము ఇలా మన దేశం వచ్చి మన వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనిస్తున్నామని కూడా ఈ కళాకారులు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.